యువకులు ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు బజరంగ దళ నాయకులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జెండా వద్ద బజరంగ దళ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పేరు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన గొప్ప పేరన్నారు. ఈ పేరు వింటేనే భారతావని పులకించి పోతుందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజు చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఛత్రపతి శివాజీ లాంటి ధీరుడు భారత ఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలన్నారు. అందరితో ఛత్రపతిగా పిలువబడుతున్న ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుందన్నారు. యుద్ధంలో గెలుపు తప్ప ఓటమి ఎరుగని యోధుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బజరంగ దళ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జెండా చౌరస్ యందున విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి చేయడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్టయితే కాషాయ ధ్వజాలు, హిందూ దేవాలయాలు, మన బొట్లు, ఛత్రపతి శివాజీ లేకపోతే మన బొట్టులు మారేటి, మన పేరులు మారేటి, మన బొట్టులు చెదిరేటి, మన హిందూ దేవాలయం మన గణవడకపోవు. దక్షిణ భారతదేశంలో హిందూ నిలుస్తున్నాడు, హిందూ జీవిస్తున్నాడు, హిందూ గర్జిస్తున్నాడు అంటే కారణం ఛత్రపతి శివాజీ. కాశీ మధుర అసలు మన గణవడకపోవు. అందుకే హిందువుగా జీవించాలి, హిందువుగా పుట్టాలి, హిందువుగానే చావాలి అనే నిదానంతో మా బజరంగ దళ్ ముందుకు సాగుతుంది. ప్రపంచం గిరిలా యుద్ధాన్ని నేర్పించిన ఛత్రపతి శివాజీ. భారతదేశానికి నౌకా దళాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం ఉన్న యువత దేశం కోసం, సనాతన ధర్మం కోసం, భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించే వారికి మేము ఇలాగే పనిచేస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లోని మన జెండా చౌరస్తా కూడలిలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్ని మన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఆ రోజున 1627 ఫిబ్రవరి 19వ తేదీన ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి జిజాబాయి, తండ్రి షాజీ దంపతులకు జన్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అతని 16వ ఏటనే తల్లి అభిష్టం మేరకు తన సమీపంలో ఉన్నటువంటి శివనేరి దుర్గం పైన దండయాత్ర చేసి మొట్టమొదటిసారిగా ఆ శివనేరి దుర్గాన్ని జయించిన తర్వాత ఆ కోట పైన హిందువులు పరమ పవిత్రంగా భావించే కాషాయ ధ్వజాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది. అంతటితోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ కాకుండా భారతదేశంలో ఎక్కడైతే బానిసలుగా ఉంటున్నారో ముఘల్ చక్రవర్తులు, తుర్కులు, బాబర్లు ఈ దేశం మీద పింజారు లెక్క పడి ఈ దేశంలో హిందూ దేవాలయాలపైన, హిందువులపైన, హిందూ మహిళలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటినీ ఖండించాలనే సదుద్దేశంతో నాడు ఛత్రపతి శివాజీ మహారాజు అటక్ నుంచి కటక్ దాకా, కాశీ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం శివాజీ మహారాజు ముఘల్ చక్రవర్తులను తరిమి కొట్టి మళ్లీ హైందవ సమాజ స్థాపనాన్ని ఏర్పరిచిన వ్యక్తి కేవలం ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే. అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు నేటి యువత అతన్ని ఆదర్శవంతంగా తీసుకొని భవిష్యత్ తరాలకు కూడా ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని నింపే విధంగా మనందరం అడుగుజాడల్లో నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ దేశంలో మనం చూస్తా ఉన్నాం, భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల మీద ఈ రోజున చాలా విచిత్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన భూములు కూడా అన్యాకృతమవుతా ఉన్నాయి. ఎండోమెంట్ అని చెప్పి మన ప్రభుత్వము మన భూముల్ని వారి కబంధ హస్తాల్లోకి లాక్కొని ఈ రోజు మన పూర్వీకులు ఏదైతే దేవాలయాల్ని, గుడులకు మాన్యంగా ఇచ్చినటువంటి ఎకరాల భూమిని, అలాగే విధంగా మనం ఇచ్చినటువంటి నగలను, మణిహారాలను కూడా ఈ రోజు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండడం జరిగింది. ఇలా చూసుకున్నట్టయితే మన పూర్వీకులు ఇచ్చినటువంటి భూమి అది. ఏ దేవాలయం చూసుకున్నటువంటి స్థానిక పెద్దపల్లిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇటు పోతే రాములవారి దేవాలయంలో కూడా ఇటు 12 ఎకరాలు కబ్జా వేయడం జరిగింది, ఇటు పోతే 5 ఎకరాలు కబ్జా అవ్వడం జరిగింది. మన దేవాలయాలు, మన పూర్వీకులు ఇచ్చిన భూమిని కూడా కబ్జా చేయడం జరిగింది.